యెహోవా ఉత్తముడు రుచి చూచి తెలుసుకొనుడి. ఎవరన్నా మీ దగ్గరికి వచ్చి యేసు ప్రభు నమ్ముకోండి అంటే నమ్ముకోద్దండి. ప్రశ్నలు వేయండి, ఏసై గీటేయండి. బంగారానికి ఏ విధంగా గీటేసి నిజమైందో నకిలీదో ఎలా తెలుసుకుంటారో దేవునికి కూడా గీటేయండి. యేసు ప్రభు వారికి కూడా గీటేయండి. ఎవరన్నా వచ్చి ఏమంటే పప్పు బెల్లం ఇచ్చి యేసు ప్రభు నమ్ముకోమంటే నమ్ముకోవద్దు. యేసుక్రీస్తు ప్రభు అని పరీక్షించండి. ప్రభు అన్నాడు పరీక్ష లేకుండా నమ్ముకోవద్దు, రుచి చూడకుండా మీరు నన్ను నమ్ముకోవద్దు. యెహోవా ఉత్తముడిని రుచి చూచి తెలుసుకోండి. ఈరోజున ప్రపంచంలో సగానికి సైగం ప్రజలందరూ కూడా యేసు ప్రభు దైవత్వాన్ని ఒప్పుకొని యేసే దేవుడని వారందరూ కూడా ముక్త కంఠంతో చెప్తున్నారంటే ప్రభు యొక్క దైవత్వాన్ని, ప్రభు యొక్క ప్రేమను, ప్రభు యొక్క ఔన్నత్యాన్ని రుచి చూశారు. కాబట్టి ₹1 ఇస్తే ప్రభువుని వదిలేస్తారా మీరు? ₹1 మీకు ఇస్తాం యేసు ప్రభుని వదిలేంటే ఈ యొక్క గుంపులు ఎవరైనా ఉన్నారా? ఏమండి, 1 కోటి కాదు 10 కోట్లు ఇచ్చినా సరే ప్రభువుని విడిచిపెట్టాం. యేసు ప్రభు నిత్య జీవాధిపతి, ఆయన నిజ దేవుడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి.